గీతా మాధురి గారితో సెల్ఫీ తీసుకుందాం దగ్గరికెళ్తే బౌన్సర్‌లు సంకలో పెట్టి నిలిపేశారు. హాయ్ ఫ్రెండ్స్ నిన్న ముత్యాలమ్మపాలెం అనే ఊర్లో బీచ్ ఫెస్టివల్ జరిగితే మా డార్లింగ్స్ అంతా కలిసి అక్కడికి వెళ్ళాం. ఫెస్టివల్ ఎలా జరిగిందో మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో చూసేయండి. అక్కడ ఫెస్టివల్ జరుగుతుందని మాకు సాయంత్రమే తెలిసింది. మా ధర్మగూడ ఏకంగా 3 ప్రోగ్రాలు ఉన్నాయి అన్నాడు. మనం ఒక ప్రోగ్రామ్ అంటే నాకు అలాంటిది 3 ప్రోగ్రాలు అంటే మనం ఆగుతామో చెప్పండి. వెంటనే స్కూటీ వేసుకొని సర్రమని వచ్చేసాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఒక్క ప్రోగ్రామ్ కూడా లేదు. మేము వెళ్ళేసరికి గీతా మాధురి గారు స్టేజ్ పైన సాంగ్స్ పాడుతున్నారు. కాసేపు సాంగ్స్ వినేసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే కబడ్డీ పోటీలు అవి జరుగుతూ ఉన్నాయి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఫుడ్ స్టాల్స్ పెట్టారు. కానీ ఏమైనా తిందామంటే చేతిలో పైసలు లేకుండా పోయాయి. బీచ్ ఎవరు ఇంగ్లాండ్ సెటప్ చేశారంటే మా ఫ్రెండ్స్ అంతా కలిసి అక్కడ కాసేపు థియేటర్స్ మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం. కానీ అక్కడ ఏం లేకపోయేసరికి ఏం చేయాలో తెలియక మొత్తం అందరూ ఒక దగ్గర కూర్చొని ఉండిపోయి స్టేజ్ దగ్గరికి వెళ్దాం రండి మా వాళ్ళు ఎవరో రాలేదు. కరెక్ట్ గా నేను వెళ్ళిన టైంకి గీతా మాధురి గారు స్టేజ్ కిందకి వచ్చారు. నేను ఇప్పుడు వరకు వెళ్ళిన ఫెస్టివల్స్ లో చాలా మంది సెలబ్రిటీస్ చూశాను. కానీ ఎవరితోనూ సరిగ్గా ఫోటో దిగాలనిపించలేదు. ఎందుకు మేడం గారితో ఒక ఫోటో తీసుకుందాం అనిపించింది. వెళ్ళేటప్పుడు ట్రై చేద్దాం అని అనుకున్నాను. ఏ మాటగా మాట చెప్పాలి. మేడం గారి వాయిస్ మాత్రం చాలా స్వీట్ గా ఉన్నది. అక్కడ కూర్చొని సాంగ్స్ వినుకుంటూ మా వాళ్ళ గురించి మర్చిపోయాను. వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళేసరికి దొంగన కొడుకులు అందరూ మెక్కేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 బ్రెడ్ బజ్జీలు వేసాను. ఈ లోపు మేడం గారు వెళ్ళిపోతున్నారని తెలిసి పరిగెట్టుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళాను. కానీ సెల్ఫీ దొరకలేదు. ఏం చేస్తాం బాయ్ చెప్పేసి బాధతో మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. మా వాళ్ళేమో దొరికిందో చాయిస్ అని ఫుల్ గా వేసుకున్నారు. సెల్ఫీ భలే తీసుకున్నారో బాగా వచ్చిందిరా అది ఇది అని చెప్పి ఏమన్నా అన్ని మూసుకొని కూర్చొని ఉన్నాను. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.